భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర ఆదేశిక సూత్రాల ప్రకారం మేము చేయాల్సిన కర్తవ్యాలు ఇవి. మా జేబులోంచి డబ్బులు కాదు, ప్రజలు ఇచ్చిన ట్యాక్సుల్ని సద్వినియోగపరిచేలా చేయడం. దీనికి వైసీపీ అనే పార్టీ ఇంకా కూడా మా టైంలో పథకాలు ఇచ్చా, మీ టైంలో పథకాలు ఇవ్వట్లా. నీ పథకాల వల్ల ఎవడు పైకి వచ్చాడు, ఎవడు బాగుపడ్డాడు, ఎవరికి ఉపయోగపడ్డాయి ఆ పథకాలు? ప్రజల ఆలోచన కూడా మారాలి ఇవాళ, కానీ మారట్లా. మనం ఉచితాలు అడగకూడదు అనే ఆలోచన ప్రజల్లో లేదు. మనం ఉచితాలు అడగకూడదు అనే ఆలోచన ప్రజల్లో లేదు. అమ్మే అరుణ, కనీసం మీ నాయకుడు మాట్లాడే మాటలన్నా వినుమే. ఆయన ప్రసంగాలన్నా చూడు. మన నాయకుడు ఏం చెప్పుకున్నాడు జనాలకని చెప్పన్నా తెలుసుకొని మాట్లాడు. నిద్రమోహం లేచొచ్చి పళ్ళుగోడు దొంగకోకుండా ఏది పడితే అటు మాట్లాడితే పార్టీకి మంచి పేరు రాదు, చెడ్డ పేరు వస్తుందమ్మా నీ వల్ల. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు 10% ఎక్కువ ఇస్తామని చెప్తుంటే, నువ్వేమో జనాల మైండ్ సెట్ మారాలి, అసలు ఉచిత పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు, ఏమైనా ఉపయోగం వచ్చిందా, ఎవరికి ఉపయోగం వచ్చిందని అంటున్నావు. సరే ఒక పని చేద్దాం, నువ్వు రా అరుణ, నువ్వు రా, నేను పెట్టిస్తా నీకు మైకులు, స్టేజీ వేపిస్తా. ఇచ్చి జనాల మైండ్ సెట్ మారుద్దాం. ఉచితాలు వద్దు, ఉచిత పథకాలు వద్దు. రాయపాటి అరుణ గారు పవన్ కళ్యాణ్ గారి మాటగా మీటింగ్ పెట్టడానికి వచ్చారు, ఉచిత పథకాలు వద్దని చెప్పి. దా నేను వేపిస్తాను మే స్టేజీలా. నీకు ఇన్ని మైకులు కావాలన్ని మైకులు నేను పెట్టిస్తా నీకు మాట్లాడేదానికి. రీసౌండ్ రావాలంతే. పనికి మాలి మాట్లాడతారు. రాజకీయాల్లోకి వచ్చేవా లేదా రచ్చబండ వ్యవహారాలు చేస్తున్నావు నువ్వు కూకోనే ఊళ్ళా? జనాల మైండ్ సెట్ మారుద్దురా నువ్వు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు వేరే మహిళ అయి ఉంటే నా నెంబర్ కనుక్కో, లాంటి ఇన్స్టాలో నన్ను కన్సల్ట్ గా నెంబర్ ఇస్తా, నేను ఏర్పాటు చేస్తా ప్రతి ఊర్లో స్టేజీలు. ఉచితాలు వద్దు, మీ మైండ్ సెట్ మార్చుకోండి అని ప్రజలకు చెప్దా. నేనుంటా పక్కన. నిజంగా నువ్వు పొలిటికల్ లీడర్ గా ఎదగాలనుకుంటే నా ఛాలెంజ్ స్వీకరించి నువ్వు రా. ఈ మాట మీద నిలబడితే తమాషాలు పడుతున్నారా?